reached Teganangun waterfall. I'm very much excited. Let's see how it will be. 30k, so idhar gal 60k ayindi. So తీసుకొని చూపిస్తాను. We'll do a little shopping here for waterfall. Thank you. సో మాకైతే ఇప్పుడు ఓట్ వేసిన తర్వాత ఎట్లాగైతే ఇంక్ మార్క్ వేస్తారు, ఒక స్టాంప్ వేస్తారన్నమాట. అంటే ఎంటర్ అయిపోయినట్టు అఫీషియల్గా దీంట్లో. అండ్ కీర్తి ఏదో లైట్గా వాటర్ ఫాల్ కోసంగా స్పెషల్గా షాప్ చేస్తుంది. యాజ్ యూజువల్ అబ్బాయిలకి ఏమి ఉండవు కాబట్టి మేము డైరెక్ట్గా ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని సో వెళ్తాం అన్నమాట ఇంకా వాటర్ ఫాల్ వైపుగా. ఐ విల్ షో యూ సమ్ బ్రెత్ టేకింగ్ విజువల్స్ నౌ. ఇంకా వెరైటీ ఏంటంటే మన ఫేసులు చూసి వీళ్ళు ఇండియన్స్ అని గుర్తుపట్టేస్తారు. అండ్ ఇంకా స్టార్ట్ చేస్తారు అన్నమాట హిందీలో, నారియల్ పానీ టండా టండా అని ఇంకా అట్లా స్టార్ట్ చేస్తారు. పీలో ఖాలో అని. ఇక్కడ వచ్చిన ఫోటో స్పాట్ ఉంది. వాటర్ ఫాల్ go down now all the way towards the waterfall. Let's go. Absolutely stunning views అన్నమాట. ఇంత బాగుంది చూడండి లొకేషన్ అయితే. Glass walk also. Glass bridge is also there. సో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం, అలా మునిగి వెళ్దాం మొదట. ఇవన్నీ మనం బోర్డ్స్ పట్టుకొని ఫోటోలు తీస్తాం అనమాట. పిచ్చి రాతలని రాశారు. రకరకాల బోర్డ్స్ ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని దూకుతాం. ఇప్పుడైతే మేము మా జలకాలు అట్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడే ఈ పర్టికులర్ వాటర్ ఫాల్ దగ్గరే పైన గ్లాస్ బ్రిడ్జ్ అని ఉంటుంది. ఆ పైన అంతా గ్లాస్ చేసిన బ్రిడ్జ్, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మొత్తము. దానికి కూడా సపరేట్ ఎంట్రీ టికెట్ ఉంది. మేమైతే స్కిప్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇది బేబీ వాటర్ ఫాల్ అంట. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత కలిసిపోయాం కాబట్టి డాక్టర్ గారు యాపిల్ తినమన్నారు కాబట్టి యాపిల్ తింటున్నాం. తినేసాక ఎనర్జీ తెచ్చుకొని ప్లానింగ్ టు గో టు స్వింగ్. చీఫ్ ఇన్స్టాగ్రామ్లో ఏదో ఫోటో పెట్టుకోవాలంటుంది. దాని గురించి స్వింగ్కి వెళ్ళి అక్కడ 4-5 ఫోటోలు పెట్టుకొని అక్కడ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకొని 4 లైటింగ్ తెచ్చుకొని దాని తర్వాత బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో. అమేజింగ్ కంటెంట్. డోంట్ స్కిప్.
Oh God. Thank God we came in bike అండి. చూసావుగా ట్రాఫిక్ ఎంత కార్లో వస్తాయి. ఏదో పెద్ద కాన్వాయ్ వచ్చినట్టు వచ్చింది. నెవర్ ఎండింగ్ నెవర్ ఎండింగ్. అంటే 3-4 కిలోమీటర్స్ నాకు తెలిసి ఇది ఒక్క రోడ్డే ఉన్నట్టుంది. మేబీ అప్రోచ్ రోడ్ అది ఒకటే ఉన్నట్టుంది. స్వింగ్ అనే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ స్వింగ్లో నాది ఇన్స్టాగ్రామ్ కోసం ఫోటోలు తీసుకొని దెన్ విల్ మేకింగ్ ఇక్కడ లువక్ కాఫీ కూడా ఉంది. బట్ ఐ డోంట్ థింక్ స్పెండ్ సమ్ టైం దీని తర్వాత బీచ్కి వెళ్దాం. లెట్స్ సీ. Hello. Sit down, please. How are you today? Hi, beautiful. good. Thank you. Okay, so first we say thank you very much for coming today. Thank you for visiting us. So do you have any booking? Okay, so I will be explaining a little bit to you, sir. This is our price for the Bali swing. ఓకే. So you just pay only $45 per person, or in rupiah 650. In this price, you can do all our activity. We have 6 kinds of the swing and 7 of the sport for all these different places. Dress and photographer is additional charge. Yeah. వాట్ ఇఫ్ వీ వాంట్ ఓన్లీ వన్? We don't selling for the separate. We have only the packet of the activity. Yes, beautiful. That's all. ఇట్లా ఉందన్నమాట స్విమ్మింగ్ ప్లేస్. మోస్టర్ అయితే అల్టిమేట్గా ఉంది. అంత ప్యాకేజ్ లాగా సేల్ చేస్తున్నారు వీళ్ళు. సపరేట్ అయితే లేవంట. ఇందాక చూపించిన కార్లో ఉన్నట్లుగా డిఫరెంట్ పోజెస్లో డిఫరెంట్ స్వింగ్స్లో వీళ్ళు మనకి ఫొటోస్ తీస్తారు అండ్ డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ కూడా ఇస్తారు అనమాట. ఫోటోగ్రాఫర్కి కాస్ట్యూమ్స్కి సపరేట్ ప్రైస్ ఉంటుంది. సో సింగిల్ పర్సన్కి $45 అంట. అండ్ యాజ్ ఐ టోల్డ్ ఇఫ్ ఫోటోగ్రాఫర్ అండ్ are required, then definitely they are going to charge extra, another $15-20 for the costumes and the photographer. చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ న్యూ వెట్స్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. బికాస్ మీరు ఇంకెక్కడ ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అన్నమాట. యా కీర్తి అయితే ప్రస్తుతానికి నెగోషియేట్ చేస్తూ ఉంది. సో అయితే ప్రొసీడ్ డిసైడ్ అయ్యాం. వాళ్ళ మనకు ఒక ఫామ్ ఇస్తారనమాట. ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేయదలుచుకున్నారో వాళ్ళు ఎట్లాంటిది ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. సో మేము ఇద్దరము ఫిల్ చేస్తున్నాము. అయితే నేను అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో టోటల్ దీంట్లో 12 యాక్టివిటీస్ ఉన్నాయి టోటల్గా. 12 యాక్టివిటీస్లో కీర్తి అయితే అన్ని 12 యాక్టివిటీస్ చేస్తుంది. నేను మాత్రం 4 యాక్టివిటీస్లో జాయిన్ అవుతా. సో అందు గురించి నాకు ఫుల్ $45 పే చేయక్కర్లేదు. నేను నాకు డిస్కౌంట్ ఇచ్చారు వాళ్ళు. ఇండియన్ కరెన్సీలో 200K పే చేయమన్నారు 4 యాక్టివిటీస్. అండ్ దీంట్లో ఏంటంటే ఈ ప్యాకేజ్లో ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. అండ్ నేను మొత్తం యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి ఇనీషియల్గా నాకు ఫుడ్ ఉండదని చెప్పారు. బట్ మళ్ళీ వచ్చి మీరు కూడా సీక్రెట్గా తినేసేయచ్చు మీ వైఫ్తో పాటు అని చెప్పింది పాప. సో మనకి ప్రైస్ వర్తా కాదా అనేది తెలియదు కానీ బట్ అల్టిమేట్గా
ఆడవాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయితే కొంచెం చేయకుండా తప్పదు కాబట్టి, సో వాళ్ళ సంతోషం మన సంతోషం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి తప్పు అనమాట. సో ఈరోజు అయితే అందరి గురించి ఎక్స్క్లూజివ్లీ కీర్తి కోసం అని ఈ స్వింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఫొటోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్లో పెడతాం. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ దెమ్ అండ్ whenever you visit Bali, she is here. She has rented a dress as well for 250K and this is how she looks. అండ్ ఇప్పుడు తను రెడీ అయిపోయింది కాబట్టి మేము ఇక్కడ పేమెంట్ చేసేసి go for the photo shoot on the swings. Absolutely stunning. Lady in the crown. She's all ready for her Instagram pics. So let's go and get this done. Hello. Hello, you have stamp please? స్టాప్ ఉంటే బెల్ట్ వేస్తున్నారు. Start from single string, yeah? Start the single string. Yes. ఇక్కడ వెయిటింగ్ ఉంది. సింగిల్ స్వింగ్ ఫస్ట్. Beautiful! Oh yeah! You got that? You together? Good. You video together. ఇక్కడ కింద రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది. వాంట్స్ టు డూ రివర్ రాఫ్టింగ్ దే కెన్ యాక్చువల్లీ డూ ఇట్ హియర్. సో వీళ్ళైతే మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏదో చెత్త మొత్తానికి ఇండోనేషియన్ స్టైల్ అన్నారు. రైస్ ఉంది, బీన్స్, నెక్స్ట్ వచ్చేసి టోఫు అంటే రెడ్ కలర్ది, ఇది వచ్చేసి స్పెగెట్టి పాస్తా అంటున్నారు వీళ్ళు. చూడాలి తినేసి టైం 4 PM అయింది. సో ఇట్స్ అ లాంగ్ నాకు స్వింగ్స్ అంటే చాలా ఇష్టం. ఈరోజు దెబ్బకి శ్రీకాంత్ ఇంకెప్పుడు నేను ఉయ్యాల అనకూడదు అనేలాగా ఫుల్గా స్వింగ్ రైడ్స్ లైక్ ఐ థింక్ 10 to 12 స్వింగ్ రైడ్స్ చేయించాడు. సో నాకు ఇంకా ఉయ్యాల మీద స్వింగ్ మీద ఆశపోయింది ఈరోజు నుంచి. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మేము మా లంచ్ చేస్తాం. 4 PM వస్తుంది టైం. లంచ్ చేశాక మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం ఫొటోస్ కలెక్ట్ చేసుకుంటాం. లొకేషన్ ఎంతైతే అద్భుతంగా ఉందో ఇక్కడ ఫుడ్ మాత్రం అంత వరస్ట్గా ఉంది. అంటే వీళ్ళ ప్లానింగ్, నెక్స్ట్ ఈ ఫొటోస్ తీయడం కానీ లేకపోతే సెటప్ కానీ, వీళ్ళకుండే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్, హెల్పర్స్ అందరూ అంతా బాగానే ఉన్నారు. కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ మాత్రం వర్స్ట్. అంటే ఇంకా ఒక్కటి ఉడికింది లేదు, పెట్టింది లేదు, ఎగ్జామ్ వదిలేదు మాట్లాడదు. పారేయడానికి ఫుడ్ పారేయడానికి అంత నచ్చదు. బట్ ఇది తింటే మళ్ళీ ట్రిప్ మొత్తం పాడవుతుందేమో, అందుకని పారేయాల్సి వస్తుంది. అదర్వైజ్ ఆకలిగా అయితే చాలా ఆకలిగానే ఉంది. ఇప్పుడే కీర్తి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను వెళ్ళింది. దీని తర్వాత ఇంకొక స్వింగ్ ఉంది, దాని పేరు అడ్రినలిన్ స్వింగ్ అనమాట. బాగా బెండ్ అవ్వచ్చు వెనక్కి
అండ్ ఫుల్ మజా వస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా మంది చేస్తున్నారు, కొంతమంది భయపడి వెళ్ళిపోతున్నారు. దానికి మాత్రం డ్రెస్ చేంజ్ చేయాలన్నారు. వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్తో దాన్ని ఎక్కడానికి వీల్లేదన్నారు. సో కీర్తి డ్రెస్ చేంజ్ చేసుకొస్తే అదొకటి కంప్లీట్ చేసేసి విల్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ హియర్. సారీ, బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఫొటోస్. ఎస్పెషల్లీ ఇదంతా చేసిన ఫొటోస్ కోసమే కాబట్టి సో ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం కానీ లేకపోతే ఎంత టైం వేస్ట్ చేయడం కానీ ఎంత ఫొటోస్ కోసమే కాబట్టి డెఫినెట్గా ఆ ఫొటోస్ కలెక్ట్ చేసుకొని ఇంకా అవి బాగా వచ్చినా బాగా లేకపోయినా నాకు తప్పదు కాబట్టి వాళ్ళని ఎవడు పడుకుంటాడులే అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎట్లా వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఎలా వచ్చినా సరే యాక్సెప్ట్ చేయక తప్పదు. చిల్లు పడిన తర్వాత అది పోర్ట్రైట్ అయితే ఏంటి, ల్యాండ్స్కేప్ అయితే ఏంటి, స్లో మోషన్ అయితే ఏంటి, హైపర్ ల్యాప్స్ అయితే ఏంటి, టైం ల్యాప్స్ అయితే ఏంటి, ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఫొటోస్ కలెక్ట్ చేసుకోవడం, ఇక్కడి నుంచి బయలుదేరడం. దట్స్ ఇట్. సో మందంతా అయిపోయిన తర్వాత ఫోటోషూట్. సో వాలి స్వింగ్ ఇప్పుడైతే మనం కనాల్ ఆటకు వచ్చేసాము. ఇది ఆల్మోస్ట్ మనకి సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ బాలీలో నేను చెప్తాను క్లారిటీగా. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ సముద్రం లోపల టెంపుల్ ఉంటుంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్పెషల్లీ సముద్రం లోపల టెంపుల్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది నేను చూపించిపోతున్నాను. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్. సో దీస్ ఆర్ ద ప్రైసెస్ అండి ఎంట్రన్స్ టికెట్కి. ఫారినర్స్కి అయితే ఎంత, చైల్డ్కి ఎంత అని రాశారు. అండ్ పార్కింగ్ ఫీజ్ కూడా ఉంటుంది అక్కడ. టికెట్లు మాత్రం బాగా వాయి కొడుతున్నారు. ఇది 150K. సో అప్రాక్సిమేట్గా ఇండియన్ రూపీస్లో అయితే మీకు 750 ఇద్దరికి 750 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఈ టికెట్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి మన లోపలికి చేస్తారు. సో ఇప్పుడైతే మెయిన్ సన్సెట్ మిస్ అవ్వకూడదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో లెట్స్ సీ విల్ బి ఏబుల్ టు. స్ట్రీట్ మొత్తం షాపింగే ఉంది అసలు. ఎక్కడ పట్టండి, ఏ లొకేషన్కి వెళ్ళినా సరే ఇట్లా స్టోర్స్ విచ్చలవిడిగా ఉంటాయి. ఆర్ట్ గ్యాలరీ, స్టోర్స్. జాగ్రత్తగా ఎలాగైనా శ్రీకాంత్కి ఈ కాఫీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వాటి పూపుతో తయారు చేస్తారు మరి కాఫీ. నేను చెప్పిన విధంగా నేను వాటి పూపుతో తయారు చేస్తారు కాఫీ. సో ఇప్పుడు దాన్ని తెలిసి కూడా తాగే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మామూలు మెడలు వేసుకున్నారు. No, fece un po'. Visualizza. Comunque, cioè, te la domestico e prendo io. No, però non ha togliere. Is that a real snake? Real snake? Ok, grazie. Grazie a te. Amazing. Simply amazing. Diamolo muovete mio. ఇది ఎలా అనిపిస్తుంది? ఆసమ్. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే, టెంపుల్ ఏదో అనుకున్నాను. బట్ వ్యూ ఇస్ సో నైస్.
లైకింగ్ ఇట్ అది పాము మెడలో వేసుకుంటావా? చాలా క్రేజీ స్టఫ్ చేస్తున్నావు. ఐఎమ్ గుడ్. పాపం కీర్తి బరువు బాధ్యులు మోస్తుంది, నేను వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. దట్స్ ఫైన్. కపుల్ అంటే ఏంటి? షేరింగ్ థింగ్స్ అంతే కదా. There is a ketchup fried dance here also. Beach plus waves plus sunset. What? This reminds me of actually Kanyakumari, because అక్కడ కూడా సముద్రం లోపల See here, this is the view. వివేకానంద రాక్ ఉంటుంది. సన్సెట్ అవుతోంది. We have reached the location at the perfect time. నేను చెప్పిన టెంపుల్ అదన్నమాట, సముద్రం లోపల ఉన్నాను కదా. ఆ రాక్స్ చిన్న రాకీ మౌంటైన్, అక్కడ నడిచి వెళ్తున్నారు జనాలందరూ. దానిపైన టెంపుల్ ఉందన్నమాట. అల్టిమేట్గా ఉన్నాయి టైడ్స్ మాత్రం పిచ్చెక్కిస్తున్నాను. వాళ్ళు మీరు చూసి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం సముద్రం తెలియదు కానీ రంచి పడుతుంది అలా మాత్రం. వాటర్ కూడా చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇక్కడ స్పెసిఫిక్గా పెట్టారు పాపం, ఇక్కడ బోర్డు పెట్టారు ఈ పాయింట్ దాటి రాకూడదని. బట్ మనం అయినా మనం మాట వినాం కదా, నాకు వస్తాం కదా, అట్లా వచ్చాం. ప్లేస్ మాత్రం అల్టిమేట్. ఆ సన్సెట్ వ్యూ అయితే మాత్రం బాబోయ్ పిచ్చెక్కిస్తుందండి బాబు. మీరు చూస్తారు కదా వీడియోస్లో, కంటిన్యూస్గా చూస్తున్నాను, పిచ్చెక్కిపోతుంది. డెఫినెట్గా బాగా స్టే అయిపోయింది. దగ్గర మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ బొట్టు పెట్టుకొని కాస్త హోలీ వాటర్ తీసుకొని స్వీకరించి అప్పుడు మాత్రమే టెంపుల్ అడుగు పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఇది ఆచారం. బొట్టు పెట్టుకొని చెవిలో పూలు పెట్టుకొని కాస్త హోలీ వాటర్ నెత్తిని చల్లుకొని తాగి వెళ్దాం. అదన్నమాట సంగతి. బేసిక్గా ఇది కీర్తి ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను. చెవులో పువ్వు పెట్టారు చెవులో వీళ్ళు. చెవులో పూలు పెట్టామంటే ఇదే ఇదే. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు, క్లోజ్ చేసేసారు. మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే ఆచారం నాకు అర్థం కావట్లేదు. గుడి అంటారు, మళ్ళీ లోపలికి అలో చేయట్లేదు. ఇక్కడ లోపల ఏముంటుందో, అసలు ఏం చేస్తున్నారో క్లారిటీ లేదు నాకైతే.
ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్స్ mention చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ ఎ పజిల్. ప్రతి గుడికి వెళ్తున్నాం తప్పితే వాళ్ళు ఏ దేవుడు ఉన్నాడు, వాళ్ళు ఏ పూజలు చేస్తున్నారు, ఏ పూజ చేస్తున్నారు సో మీకు ఎవరికైనా తెలిస్తే బాలి గురించి డెఫినెట్గా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బి మోర్ దెన్ హెల్ప్ఫుల్. Why are you laughing, Kirti? I'm so happy. Ular Suchi. I'm so scared of snakes. Shri, you're making me do all the crazy things today. What is there? Real snake. You can touch the wish for the good luck. Sorry? You can touch the wish for the good luck. You can touch it and we can wish for good luck. Okay. సో స్నేక్ని ముట్టుకొని మనకు మంచి జరగాలని కోరుకోవాలంట. ఒక్కసారి చూసేసి వద్దాం ప్లీజ్. No. No? Are you scared? Not scared. I don't believe in such stuff. Okay, don't touch but just want to see. We have to pay for it. Is it? Yeah, that's what he has asked. Not required. Everything is business. Don't believe in such things. Another snake is waiting for you at the entrance. Look here. I am a big snake myself. Yeah. What? ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఇండోనేషియన్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ మేము ఉండే హోటల్ దగ్గరే ఫుడ్ సెంటర్ ఉంటే అక్కడికి వచ్చాం. చాలా కలర్ఫుల్గా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇండియన్ స్టైల్ ఫుడ్ దొరుకుతుందో లేదో ఎత్తుక్కోవాలి. బట్ ఈరోజు మాత్రం కీర్తి ఇండోనేషియన్ ఫుడ్ ట్రై చేద్దాం ఉంటుంది. సో లెట్స్ గోస్ ట్రై సంథింగ్ ఇండోనేషియన్. ఇదే కీర్తి చెప్పిన గో వెజిటేరియన్ ఇది. అన్ఫార్చునేట్లీ లోపల రెస్టారెంట్లో ఒక్క పురుగు కూడా లేదు. హలో, ఇక్కడ ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు ఎవరన్నా వస్తారేమో. మనం పోయి ట్రై చేద్దాం. బాగుంటుంది. హలో, మనమే అనుకుంటాం మొదటి కస్టమర్. సో లెట్స్ గో అండ్ ట్రై. మీరు నాసి గోరెంగ్. ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని అదే నాసి గోరెంగ్ తిన్న తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్తో నేను కూడా ఆర్డర్ చేశాను. దీని పేరు వచ్చేసి మై గోరెంగ్ ఎగ్ ఫ్రైడ్ నూడిల్స్ అనమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. సో ఇద్దరం ఫ్రైడ్ రైస్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి నేను నూడిల్స్ ఆర్డర్ చేయడం జరిగింది. ఇదంతా కాస్త తీయగా కారంగా ఉంది. రొటీన్ నూడిల్స్ లాగైతే లేదు, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ బాగానే ఉంది. నేను లిటిల్ మోర్ స్పైసీ అని చెప్పాను, వాళ్ళు లిటిల్ మోర్ చిల్లీ స్పైసీ. somehow I was able to finish it. సో రోజు పొద్దునే చేస్తున్నా చూపిస్తాం, కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే నైట్ ఏం చేస్తున్నా చూపిస్తాను. నేను ఎప్పుడైతే ఒక బిగ్గెస్ట్ పార్టీ క్లబ్ ఇన్ ద ఎంటైర్ ఇండోనేషియా చూపించబోతున్నాను. చూస్తే మీరు ఇది స్పిన్స్ క్లబ్. ఎక్సలెంట్గా ఉండబోతుంది. హలో. Oi, you look happy, man. Oi, God. Oi, Darcy. ఎక్సలెంట్గా ఉండబోతుంది ఒక ప్లేస్. శ్రీకాంత్ హియర్. ఇది మనకు ఫ్రీ ఎంట్రీ. దీని స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ రైట్ నెక్స్ట్ టు ద బీచ్. Absolutely stunning place. For a party person, definitely do visit this place. చూస్తే మీరు అసలుకి
చేసుకుంటే కనుక డెఫినెట్గా యూ హ్యావ్ టు పే సంథింగ్. ప్లేస్ అన్నమాట. Just for VIPs, if you can notice. On the screen until you get yours on. వచ్చిన పని అయిపోయింది. మీరు విజువల్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా బాలి వస్తే ఎవరన్నా పార్టీ యానిమల్స్ అయితే కనుక డెఫినెట్గా ఇది విజిట్ చేయండి. ఎందుకంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్ బెస్ట్ బీచ్ క్లబ్ అని చెప్పి వాళ్ళు బ్రాండ్ వేసుకున్నారు. సో బట్ డెఫినెట్గా ఇది చూసి అర్థమైంది కదా, డెఫినెట్లీ ఇట్స్ వర్త్ విజిటింగ్ దిస్ ప్లేస్. ఇఫ్ నాట్ ఫర్ హ్యావింగ్ ఎనీ డ్రింక్స్, అట్లీస్ట్ టు ఎంజాయ్ ద వైబ్ హియర్, డెఫినెట్లీ యూ కెన్ కమ్ హియర్ అండ్ ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ just relax by the side of the beach. On top of it, సో ఈ ఒక్క ప్లేస్ మాత్రమే బాలీలో అర్ధరాత్రి 12 వరకు, దట్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ టు క్లబ్స్, ఇది ఒకటి మాత్రమే 12 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఇంకా అన్ని క్లబ్స్ ముందరగా మూసేస్తారంట. సో దట్ వే మీరు ఒకవేళ నైట్ టైం అంతా అట్లీస్ట్ 12 AM వరకు మీరు పార్టీ చేసుకుందాం అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లబ్ని విజిట్ చేయొచ్చు. అండ్ ట్రస్ట్ మీ, రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. దో ఐ వోంట్ డ్రింక్, ఈవెన్ మై వైఫ్ డజంట్ డ్రింక్. We just came here to enjoy the vibe of this place because we love music and we love dancing. That's why we are here. And we really love the DJ here and then had some really good time. Yeah, with this I would like to conclude this video and call it a day. Do consider subscribing to my channel if you like this content. IRS Original. Stay tuned for more. Bye.